ఏదైనా నాన్ వెజ్ వండుకుందామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్ లోపల గుడ్లు తప్ప ఇంకేం లేవు. 2 days బ్యాక్ మా మేడంని అడిగి ఒక కోడిని అయితే తెచ్చుకున్నా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అడిగాను అనుకో చెక్కేస్తానంట. కాబట్టి పర్సులో ఉంటే ఒక డబ్బులు తీసుకునేసి మా ఇంటి బ్యాక్ సైడ్ ఉండే సూపర్ మార్కెట్ కి అయితే వచ్చాను. నాకు కావాల్సిన వస్తువు అయితే ఈ ఫ్రిడ్జర్ లో ఉంది. ఇదే నాకు కావాల్సింది. దీన్ని తెలుగులో ఏమంటారు కింద కామెంట్ చేయండి. మా మేడం ని చికెన్ అడిగితే మళ్ళీ ఇస్తుంది, కానీ నాకు ఒక నెలకి 2 మాత్రమే ఇస్తారు. ఒకటైతే మొన్నే తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నానంటే ఈ నెల మొత్తం అలా చికెన్ లేకుండానే గడిపేయాలి. మార్కెట్ లో నాకు ఇవి ఫ్రెష్ గా కూడా దొరుకుతాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే అవి రేట్లు కొంచెం ఎక్కువ. మన బడ్జెట్ కి అవి సరిపోవు కాబట్టి ఈ ఫ్రీజర్ లో ఉండేది అయితే తెచ్చుకున్నా. ఇవి నాకు 450 ఫిల్స్ పడింది. మామూలుగా స్మెల్ వస్తాయి కదా ఇవి, ఆ స్మెల్ రాకుండా ఉండడానికి నేనైతే ఉప్పు వేసి మరి బాగా క్లీన్ చేసా. చూడండి ఎంత క్లీన్ అయిపోయాయో. కోయిట్కి వచ్చే ముందు నాకైతే అసలు వంటలే రావు. కోయిట్కి వెళ్తున్నాను, అది కాకుండా నేనే వంట వండుకోవాలి అని చెప్పినప్పుడు నేనైతే చికెన్ కర్రీ ఎలా వండుకోవాలని నేర్చుకున్నా, అదేవిధంగా పప్పు ఎలా వండుకోవాలని నేర్చుకున్నా, దాంతోపాటు వైట్ రైస్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించు చాలా వంటలు అయితే నేర్చుకున్నాను యూట్యూబ్ లో చూసి. మా అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళందరికీ నువ్వే వంట చేసి పెట్టాలని. ఇక్కడ నేర్చుకున్న ప్రయోగాలన్నీ ఇంటికాడైతే ఖచ్చితంగా ప్రయోగిస్తాను. చూద్దాం మా వాళ్ళు ఎంతవరకు తింటారో. మై ఆతో ఆతో సభ ఆతో. ఏ కూర వండినా ఏ వంట చేసినా కానీ అందులో కొత్తిమీర లేకపోతే ఆ వంట టేస్టే ఉండదు. ఖచ్చితంగా కొత్తిమీర ఉండాల్సిందే, ఆ స్మెల్ ముక్కులోకి పోవాల్సిందే. మొత్తానికి నా వంట అయితే పూర్తి అయిపోయింది. వంట చేసేటప్పుడు మా చెల్లి ఫోన్ చేసింది. మా చెల్లి దగ్గర మొబైల్ లాక్కొని మరి మా మేనల్లుడు నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తానని అడుగుతున్నాడు. మావాడు టేస్ట్ ఎలా ఉందో చెప్తానునండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి నా వంట ఎలా ఉందో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.